రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమకు మరోసారి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి హేమతో పాటు మరో 8 మందికి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. జూన్ 1న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో బెంగళూరు సీసీబీ పోలీసులు పేర్కొన్నారు. అయితే గతంలో నోటీసులు ఇచ్చిన హేమ విచారణకు హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో ఈ నెల 27న విచారణకు హాజరు కాలేదని పోలీసులకు తెలిపింది. హేమతో పాటు పోలీసులు ఇచ్చిన మిగతా వారు కూడా నోటీసులు ఇచ్చినా కూడా మిగతా వారు విచారణకి హాజరు కాలేదు. దీంతో పోలీసులు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమకు మరోసారి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి హేమతో పాటు మరో 8 మందికి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. జూన్ 1న విచారణకు హాజరు కావాలని నోటీసులో బెంగళూరు సీసీబీ పోలీసులు పేర్కొన్నారు. అయితే గతంలో నోటీసులు ఇచ్చినా హేమ విచారణకి హాజరు కాలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్ చెప్పండి, ఆల్రెడీ రేవ్ పార్టీలో సినీ నటి హేమకు అయితే ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. సో దానికైతే హాజరు కాలేదని తెలుస్తోంది. సో మరోసారి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? తను రెస్పాండ్ కాలేదు సరిగ్గా. జ్వరం వచ్చిన కారణంగా నేను 27వ తారీఖు హాజరు కాలేను అని హేమ సిసిబి పోలీసులకి, బెంగళూరు సిసిబి పోలీసులకి లేఖ రాసినటువంటి నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చారు. జూన్ 1వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి అని చెప్పి హేమకి నోటీస్ పంపించినట్టుగా సమాచారం తెలుస్తుంది. హేమతో పాటు ఈ కేసులో నిందితులైనటువంటి మరో 8 మందికి కూడా నోటీసులు ఇష్యూ చేశారు. వాళ్ళు కూడా విచారణకు హాజరు కాలేదు. అందువల్ల వాళ్ళతో పాటు హేమకు కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆమె అనేక రకాలుగా ఆ కేసు నుంచి బయటపడడానికి, లేకపోతే దాంట్లో లేననేటటువంటి ప్రచారం చేయడానికి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు. అయినా అదంతా బయటపడింది. పోలీసులు స్పష్టంగా ఆమె యొక్క పేరుతో సహా ఆమె కృష్ణవేణి అనే పేరు చెప్పింది అక్కడ. అందువల్ల ఆ పేరు వల్ల కొంత కన్ఫ్యూజన్ ఏర్పడినప్పటికీ కూడా తర్వాత వాళ్ళు ఫోటో రిలీజ్ చేయడంతో మొత్తం అంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇదేమైనా జూన్ 1వ తారీఖు ఖచ్చితంగా ఆమె విచారణకి హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ హాజరు కాని పక్షంలో కోర్టు నుంచి వారెంట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. గిరిజ రేవ్ పార్టీలో చాలా మంది అంటే ఆల్రెడీ దొరికారు. సో ఈ పార్టీలో పాల్గొన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే చట్టపరంగా ఇప్పుడు నార్కోటిక్స్ చట్టానికి సంబంధించినంత వరకు ఒకవేళ వాళ్ళు సేవిస్తున్నారు నార్కోటిక్స్ అని కనుక తెలిస్తే వాళ్ళని ఇదే ఫస్ట్ టైం కనుక అయినట్టయితే వార్నింగ్ ఇచ్చి వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వదిలేసే అవకాశం ఉంది. అలా కాకుండా ఒకవేళ ఇది ప్రీవియస్ రికార్డ్స్ కూడా ఏమైనా ఉంటే ఒకవేళ వాళ్ళ మీద కొంత కఠిన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే రేవ్ పార్టీ నిర్వహించినటువంటి వ్యక్తులు, దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తుల మీద కొంత కఠినంగా వ్యవహరించే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నార్కోటిక్స్ అంత భారీ స్థాయిలో అక్కడికి తీసుకురావడం, 86 మంది శాంపుల్స్ లో డ్రగ్ శాంపుల్స్ ఉండడం వాళ్ళ యొక్క రక్తంలో, ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు. అందువల్ల కోర్టు కానీ ప్రభుత్వం కానీ దాన్ని చాలా సీరియస్ గా తీసుకునే అవకాశమే కనిపిస్తోంది. హేమ విషయంలో ఒకవేళ కనుక సాఫ్ట్ కార్నర్ ఏదైనా ఉంటే ఒకవేళ ఇది ఆమె ఫస్ట్ టైం తీసుకున్నారు అనే విషయం కనుక తెలిసినా, లేదా ఆమెకు తెలియకుండానే ఆమె యొక్క గ్లాస్ లో పానీయంలో ఏదైనా కలిపారు, ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగినాయని కనుక ఒకవేళ చెప్పగలిగితే, దాన్ని ప్రూవ్ చేయగలిగితే ఒకవేళ ఆ కేసు నుంచి ఈజీగా బయటపడే అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో మాత్రం కొంత కఠినంగా వ్యవహరించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.